పల్లి, బాదం, జీడిపప్పు, పిస్తా కథ. ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఉన్న తోటలో 4 మంచి స్నేహితులు ఉండేవారు. పల్లి, బాదం, జీడిపప్పు, పిస్తా. వీళ్ళందరూ ఒకే చెట్టు కుటుంబానికి చెందినవారు. కాని ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన గుణాలు ఉండేవి. పల్లి శక్తిమిత్రుడు. పల్లి చాలా సరళమైనది. పల్లి అన్నది రైతులందరికీ చాలా ఇష్టం. పిల్లలు పల్లీలను వేయించి తింటారు. పల్లీతో చక్కటి పల్లీ చట్నీ, పల్లీ లడ్డూలు చేస్తారు. పల్లీ నూనె కూడా ఆరోగ్యానికి మంచిది. పల్లీ అన్నది శక్తినిస్తుంది. కాబట్టి రైతులు పనిచేయడానికి ముందు పల్లీలు తినేవారు. బాదం తెలివితేటల స్నేహితుడు. బాదం చాలా గర్వంగా ఉండేది, కాని మంచిదే. నేను మెదడుకు బలమిస్తాను అని చెప్పేది. అమ్మలు పిల్లలకు బాదం పాలు చేసి ఇస్తారు. బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుకునే పిల్లలకు బాదం చాలా ఉపయోగం. జీడిపప్పు రుచుల రాజు. జీడిపప్పు చాలా రుచిగా ఉండేది. పండుగలప్పుడు పులావ్, కూరలు, స్వీట్లు అన్నింటిలో జీడిపప్పు వేసేవారు. జీడిపప్పు తింటే శరీరానికి మంచి కొవ్వు అంటే గుడ్ ఫ్యాట్ లభిస్తుంది. పిస్తా హృదయమిత్రుడు. పిస్తా ఆకుపచ్చ రంగులో అందంగా ఉండేది. ఐస్ క్రీంలలో, కేక్లలో పిస్తా వాడతారు. పిస్తా హృదయానికి మంచి. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఒకరోజు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. పల్లి చెప్పింది, మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన గుణముంది. అందుకే మనమందరం అవసరం. బాదం నవ్వుతూ చెప్పింది, అవును, మనం కలిసి ఉంటేనే ఆరోగ్యకరమైన ఆహారమవుతాం. జీడిపప్పు, పిస్తా ఇద్దరూ అంగీకరించారు. అలా ఆ 4 స్నేహితులు మనుషుల ఆరోగ్యానికి ఉపయోగపడుతూ సంతోషంగా జీవించారు. నీతి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అందరూ కలిసి ఉంటేనే సంపూర్ణత వస్తుంది.